ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము విధేయత. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. నీ వాక్య సందేశము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. విధేయత అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథమైన బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం అంతటిలో దేవదేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటలలో ప్రాముఖ్యమైనది విధేయత. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలు ఆయనకు విధేయులుగా లోబడే అటువంటి వాళ్ళగా ఉండాలి అని, జీవించాలి అని ఆయన ఆశపడుతూ ఉంటారు. బైబిల్లో విధేయతను గురించి దేవుడు అనేక సార్లు మాట్లాడారు. దేవునికి విధేయులుగా ఉన్నటువంటి వారిని బట్టి ఆయన ఎంతగానో సంతోషించి వాళ్ళని వాడుకున్నట్లుగా కూడా మనము బైబిల్లో చూస్తాం. విధేయత అనేది ఈ లోకపరమైనటువంటి విధేయతను గురించి నేను మాట్లాడటలేదు, కానీ ఈ రోజున విధేయత అంటే దేవుని ఎదుట మన విధేయత ఎలా ఉండాలి, దేవుని ఎడల ఆయన బిడ్డలు కనపరిచేటువంటి విధేయతను గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా విధేయత అంటే, ఈ విధేయత అనే పదానికి పర్యాయ పదాలుగా తగ్గింపు, దీన మనస్సు, సాత్వికము, ఓర్పు, సహనము, ఇంకా వీటిని విధేయతకు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అని అంటే, విధేయత అంటే దేవుని చిత్తానికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుంటా. దేవుని చిత్తానికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకోవటాన్ని దేవుని ఎడల మనం కనపరిచే విధేయత. అయితే ఇంకా విధేయత అనంటే దేవునికి లోబడుట, దేవుని వాక్యానికి లోబడుట, దేవుని మాటకు లోబడుట, దేవుని చిత్తానికి లోబడుట. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటమే విధేయత అనంటే. ఇంకా దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే విధేయత అనంటే. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించటమే విధేయత అని అర్థం. కాబట్టి విధేయత అంటే దేవుని చిత్తానికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకోవటం. దేవుడు ఏ మాట మనతో సెలవిస్తారో దానిని తూచా తప్పకుండా పాటించడమే విధేయత అంటే. దేవుని మాటకు లోబడటం, దేవుని చిత్తానికి లోబడటం
దేవుని వాక్యానికి లోబడటం, దేవుని ఆజ్ఞల మార్గాన నడవటం, దేవుడు చెప్పింది చేయటమే విధేయత అని అంటే. విధేయతలో తగ్గింపు ఉంటుంది, దీన మనస్సు ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఓర్పు సహనాలను కలిగి ఉంటాం. ప్రాముఖ్యంగా దేవుని చిత్తం మనకు తెలియపరచబడినప్పుడు కొన్నిసార్లు అది మనకి కష్టంగా ఉంటుంది, మరికొన్నిసార్లు అది ఇష్టంగా ఉంటుంది. మనకు కష్టంగా ఉన్నా ఇష్టంగా ఉన్నా అది దేవుని చిత్తం అని తెలియపరచబడినప్పుడు, అది నీకు అర్థమైనప్పుడు, ఆ దేవుని చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటే అప్పుడు మాత్రమే దేవునికి నువ్వు విధేయురాలుగా ఉన్నట్లు. బైబిల్లో మనం చూసినట్లయితే అనేకమైన ఆజ్ఞలు దేవుడు మనకు ఇచ్చున్నారు. ఒక్క 10 ఆజ్ఞలే, ధర్మశాస్త్రంలో రాయబడిన 10 ఆజ్ఞలనే కొంతమంది చూస్తారు, కానీ జీవగ్రంథంలో వేల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యమైన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. అన్నిటినీ ఖచ్చితంగా అనుసరించాల్సిందే, అవి దేవుని ఆజ్ఞలు కాబట్టి. అయితే ఖచ్చితంగా వెంటనే లోబడాల్సినటువంటి ఆజ్ఞలు, అనుసరించాల్సిన ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి ఏమిటి అని అంటే, బాప్తిస్మం పొందడం, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందడం, దేవుని చిత్తానికి లోబడటం, లోకానుసారమైన ఆచార సాంప్రదాయాలు మూఢనమ్మకాలను విసర్జించడం, అల్లరితో కూడిన ఆటపాటలను విసర్జించడం, లోకం నుండి సంపూర్ణంగా ప్రత్యేకించబడేటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండటం. ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని విశ్వసించాలని, నీటి బాప్తిస్మం పొందాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరూ అభిషేకించబడాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారంగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కులగోత్రాలతో, చదువు సంధ్యలతో, అందచందాలతో దేనితో సంబంధం లేదు. నువ్వు ఎవరివైనా, నీ స్థితి ఎటువంటిదైనా, ఈ లోకంలో నీకు గౌరవం ఉన్నా లేకపోయినా, నీవు యేసుక్రీస్తును నిజరక్షకునిగా అంగీకరించాలి, నీటి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను వరమును పొందాలి, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని ఎదుట సంపూర్ణముగా నువ్వు విధేయతను కనపరిచినట్లుగా ఉంటుంది. ఇవన్నీ దేవుని చిత్తానుసారమైన ఆజ్ఞలు నా ప్రియమైనటువంటి దేవుని సంగమ. అయితే ఇంకా విధేయత అంటే ఏమిటి అని అంటే, అవిధేయత అంటే, విధేయతను గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అవిధేయత అంటే ఏమిటో కూడా మనం స్పష్టంగా గ్రహించాలి. అవిధేయత అనంటే దేవుడు చెప్పింది చేయకపోవటం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం, దేవుని ఆజ్ఞలను విస్మరించి జీవించడం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తాన్ని నమ్మకపోవడం, అలాగే తృణీకరించడం కూడా అవిధేయతే అని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని విశ్వసించరు, నమ్మరు. అంటే దేవుని వాక్యాన్ని నమ్మటం లేదన్నా, దేవుని మాటలను నమ్మటం లేదన్నా, దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించకుండా, తెలిసినా కూడా దాన్ని అనుసరించకుండా ఉంటున్నావు అంటే, నీవు దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని చిత్తాన్ని
తృణీకరిస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు దేవుని ఎదుట అవిధేయతను కనపరుస్తున్నావు అన్నది సత్యం. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధేయత అనేది దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క హెచ్చింపును, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవడానికి దోహదపడుతుంది. నీవు దేవుని ఎదుట విధేయతను కనపరిచినట్లయితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో ఘనపరచబడాలన్నా, హెచ్చించబడాలన్నా, అలాగే ఆశీర్వదించబడాలన్నా ఆ వ్యక్తి దేవుని మెప్పును పొందాలి, దేవుని ఎదుట విధేయుడుగా, విధేయురాలుగా జీవించాల్సిందే. ఎవరు విధేయులు అంటే దేవుని చిత్తానికి తమను తాము సమర్పించుకుంటే అదే విధేయత. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడే మనలను ఈ లోకంలో ఒక ఆణిముత్యంలాగా తయారు చేస్తారు, ప్రపంచానికి కనబడేలా చేస్తారు. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవటం అంటే దేవుని చేతికి మన జీవితాన్ని సమర్పించడమే, మన చేతిని దేవుని చేతికి అప్పగించడమే. అప్పుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టరు, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేసి ప్రపంచం ముందు నిలబెడతారు అంతే. కాబట్టి విధేయత ద్వారా దేవుని యొద్ద నుండి మెప్పును, ఘనతను, హెచ్చింపును, ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. అవిధేయత ద్వారా ఉన్నది పోగొట్టుకుంటాం, ఘనహీనులుగా చేయబడతాము. అలాగే దేవుని యొద్ద నుండి ఉగ్రతను రుచి చూసేవారుగా అవుతాం. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడినది అవిధేయుల మీదకి అకస్మాత్తుగా ఉగ్రత దిగి వస్తుంది అని. కాబట్టి విధేయత అనేది ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పిస్తుంది, రక్షిస్తుంది. అదే అవిధేయత అయితే ఉగ్రతకు గురి అయ్యేలా చేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్న ఈ కరోనా విజృంభణ, ఈ తెగులు అనేది అవిధేయుల మీదకి దేవుడు పంపిన ఉగ్రత. అవిధేయులైనటువంటి వారి మీదకి ప్రస్తుతానికి దేవుని చిత్తానికి లోబడకపోయినా, దేవుని వాక్యాన్ని విశ్వసించకపోయినా, యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ లేకుండా వేరే విగ్రహాలకు పూజలు చేస్తుంటే ప్రస్తుతానికి అన్నీ బాగున్నట్లుగానే ఉండినా దేవుని ఉగ్రత తెలియకుండానే పెళ్ళున దిగి వస్తుంది ఒక రోజున. అప్పుడు తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు ఈ కరోనా అనబడే తెగులు దేవుడు అనుమతిస్తేనే అది దేవుని ఉగ్రత అయ్యున్నది అవిధేయులను గురించి అని ఈరోజు స్పష్టంగా గ్రహించాను. విగ్రహారాధికుల మీద దేవుని యొక్క ఉగ్రత అనేది మనం గుర్తించాలి. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, బైబిల్లో మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని, పాత నిబంధనలో మరొక వ్యక్తిని ఈ రోజున మనము ధ్యానించుకొనబోతున్నాం. వారిరువురు తండ్రి దేవుని యొక్క చిత్తానికి వారిని వారు అప్పగించేసుకున్నారు. వారిరువురు దేవునికి వారిని వారు అప్పగించేసుకొని దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటి విధేయులుగా జీవించారు. సంపూర్ణమైన విధేయతను దేవుని ఎదుట వారు కనపరిచినందువలన ఒకరిని దేవుడు ఎంతగానో కనపరిచారు, మరొకరిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు. విధేయత ద్వారా దేవుని యొద్ద నుండి మెప్పు, ఘనత, హెచ్చింపు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయితే ఈ రోజున దేవుని ఎదుట విధేయతను కనపరిచి దేవుని చేత ఘనపరచబడినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే నా యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక.
యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం మాట్లాడుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, సర్వాధికారి. పాత నిబంధనలో యెహోవా దేవుని పేరట పిలువబడినటువంటి దేవుడు, తండ్రిగా పిలువబడినటువంటి దేవుడు. ఆయనే సమస్త మానవాళి పాపములను పరిహరించడానికి, రక్షణ అనుగ్రహించడానికి నరావతారిగా, మానవునిగా, శరీరధారిగా యేసుక్రీస్తు పేరట ఈ భూలోకంలోనికి దిగివచ్చారు, అడుగుపెట్టారు, జన్మించారు. అయితే దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి, ఆయన జన్మించినది ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా సిలువలో ప్రాణము పెట్టేంత వరకు కూడా తండ్రి అయిన దేవునికి ఎంతగానో విధేయత చూపినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, ఆయన మానవ రీతిగా ఈ లోకంలో జీవించి తండ్రికి విధేయత చూపినటువంటి మానవునిగా ఇక్కడ కనపరుచుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, బాలునిగా ఉన్న దగ్గర నుంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి తాపత్రయం కలిగిన వాడై, తృష్ణ కలిగిన వాడై ఉన్నట్లుగా జీవగ్రంథంలో పలుచోట్ల మనం చూస్తాం. నేను పంపబడింది నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి అని. నా తండ్రి చిత్తము తుదముట్టించుటే నాకు అన్నపానములై ఉన్నవి అని అంటారు. ఎప్పుడు కూడా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ప్రయాసపడుతూనే ఉన్నారు. తండ్రి అయిన దేవుడు దేని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారో దానినే గురిగా, గమ్యంగా పెట్టుకొని జీవించారు యేసయ్య. తండ్రి యొక్క చిత్తం ఏమిటి యేసుక్రీస్తు గురించి అని అంటే, ఆయన నరావతారికి లోకంలో జన్మించాలి, ప్రజల కొరకు, పాపుల కొరకు శ్రమ పెట్టబడాలి, సిలువలో ఆ ప్రజల పాపములన్నిటి నిమిత్తమై మరణించాలి. సిలువలో మరణించడమే తండ్రి యొక్క చిత్తమై ఉన్నది యేసుక్రీస్తు పట్ల. దేవుని చిత్తం ఏమై ఉన్నదో, తండ్రి చిత్తం ఏమైనదో సంపూర్ణంగా ఎరిగిన వాడై ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు. సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా యేసయ్య తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట తనను తాను తండ్రి అయిన దేవునికి, ఆయన చిత్తానికి సమర్పించుకున్నటువంటి విధానమును గనక మనం చూసినట్లయితే, తండ్రి దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయతను కనపరిచారో గనక మనము ఒక్కసారి జీవగ్రంథంలో నుంచి గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. నా యేసు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ ఈ వాక్య భాగం అంతటా గనక మనం స్పష్టంగా పరిశీలన చేస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ వాక్య భాగంలోనే యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట కనపరిచిన సంపూర్ణ విధేయత మనకి ఇక్కడ కనపడుతుంది. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి, దేవుడై ఉండి,
మానవుల పాపములను పరిహరించడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ పరలోక వైభవాన్ని సంపూర్ణము విడిచిపెట్టేశారు. మన కోసము ఇంకా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రిని విడిచిపెట్టారు. ఆ పరలోక వైభవాన్ని, ఆ మహిమని విడిచి ఈ పాపలోకమైన భూమి మీదకి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన మానవుని రూపము ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎవరు? సృష్టి సృష్టించినటువంటి దేవదేవుడు మానవునిగా శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకంలో జన్మించాడు. పరలోకం మహిమని విడిచిపెట్టడమే కాదు, శరీరాన్ని ధరించుకొని ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ భూలోకంలో అడిగిపెట్టారు. మూడవదిగా మనం చూసినట్లయితే తన్ను తాను రిక్తునిగా చేసేసుకున్నారు. తనకంటూ ఏది దాచుకోకుండా సమస్తాన్ని ఆయన విడిచిపెట్టేశారు. ఆయన్ని ఖాళీ చేసుకున్నారు. అంతేకాదు, సిలువలో మరణించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట సంపూర్ణమైన విధేయతని కనపరిచారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేయటానికి ఆయన కనపరిచిన విధేయత 4 రకాలుగా మనం గమనించవచ్చు. ఆయన పరలోక మహిమను విడిచిపెట్టారు. 1. 2, శరీరాన్ని ధరించుకొని సాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చారు. 3వది, తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. 4, సిలువలో మరణించేంతగా తండ్రి ఎదుట ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణమైనటువంటి విధేయతను కనపరిచారు. అనేకమైన శ్రమలు ఎదురవుతున్నా ఎక్కడ కూడా శ్రమలు ఎందుకు వచ్చాయి అని కానీ, శ్రమ పెడుతున్న వారిని మీద ఆగ్రహపడటం కానీ, విమర్శించడం కానీ ఎన్నడూ చేయలేదు యేసయ్య. ఎందుకంటే ప్రారంభంలో మనం చదువుకుందాం, శ్రమల ద్వారా ఆయన విధేయతను కలిగి ఉండెను అని. ఆయన శ్రమలు పడుతూ కూడా శ్రమలలో విధేయతను కనపరిచినటువంటి దీన మనస్సు కలిగినటువంటి సాత్వికుడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి యేసయ్య తండ్రి చిత్తానికి తనను తాను సంపూర్ణంగా నెరవేర్చుకొని తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో సమస్త మానవాళి పాప పరిహారం నిమిత్తం సిలువలో మరణించారు. ఆయన యొక్క విధేయత తండ్రి ఎదుట ఎలా ఉన్నది అని అంటే, సిలువ మరణము పొందేంతగా ఆయన తనను తాను తండ్రి ఎదుట విధేయునిగా కనపరుచుకున్నారు. సంపూర్ణముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన విధేయుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయన తండ్రి ఎదుట కనపరిచినటువంటి విధేయతను బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన ఘనత ఎట్టిదో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట కనపరిచిన సంపూర్ణమైన విధేయతను బట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన ఘనత, హెచ్చింపు ఎటువంటిదో తెలుసా? యేసుక్రీస్తు నామముననే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. అలా యేసు నామమున ప్రార్థన చేస్తేనే ఫలితం ఉంటుంది, అంగీకరించబడుతుంది. అలాగే యేసు నామములోనే బాప్తిస్వం పొందాలి.
యేసు నామములోనే స్వస్థతలు జరుగుతాయి. యేసు నామములోనే దయ్యములు వదిలి పారిపోతాయి. యేసు క్రీస్తు ద్వారానే నిత్య రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. ఈ భూలోకంలో ప్రతి నాలుక యేసు నామాన్ని ఉచ్చరిస్తూ మోకరిల్లి ప్రార్థించాల్సిందే. ప్రతి నాలుక యేసును కనపరచాల్సిందేనని, ప్రతి మోకాలు యేసు నామున వంగునట్లుగా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని, యేసయ్యను కనపరిచారు, హెచ్చించారు. ఈ భూమి మీదనే కాదు, పరలోకమందును కూడా యేసయ్య యొక్క ఘనత ఎంతగానో హెచ్చించబడినది తండ్రి అయిన దేవుని ద్వారా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తానికి తను సంపూర్ణముగా అప్పగించుకొని విధేయత కనపరచుట ద్వారా తండ్రి అయిన దేవుడేం కాముగా ఉండలేదు. ఆ యేసు నామాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో ఘనపరిచారు, ఎంతగానో హెచ్చించారు. అలాగే దేవుని ఎదుట సంపూర్ణమైన విధేయతను కనపరిచి ఆ దేవుని చేతనే గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి కూడా మరొకరున్నారు. అతనే ఇస్సాకు. ఇస్సాకు అని అంటే నవ్వు అని అర్థం. ఇస్సాకు అబ్రహాము యొక్క ఏకైక కుమారుడు. అబ్రహాము షేరలకు జన్మించిన వాగ్దాన పుత్రుడు. అయితే అబ్రహాముకు ఇస్సాకు జన్మించాక, కొంత వయసు వచ్చాక దేవుడు అబ్రహామును పరీక్షించడానికి ఇష్టపడ్డారు. అయితే అబ్రహామును పరీక్షిస్తున్నాడు, కానీ దేవుడు ఇక్కడ ఆ పరీక్ష అంతా కూడా ఇస్సాకుదేనని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఇస్సాకును బలి ఇవ్వటానికి ఆ పర్వతం మీదకు తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ వెళుతున్నప్పుడే ఇస్సాకు అడుగుతారు, నానా బలి ఇవ్వటానికి కట్టెలున్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది నానా అని అడిగినప్పుడు అబ్రహాం అంటారు విశ్వాసముతో, దేవుడే చూచుకొనును, యెహోవా ఈరే అని కుమారుడైన ఇస్సాకుతో చెప్పి తీసుకువెళ్తారు. తీరా పర్వతానికి వెళ్ళిన తర్వాత ఆ బలి పీఠమంతా, ఆ బలి ఇచ్చేదంతా కూడా సిద్ధపరిచి ఇస్సాకుకు కాళ్ళు చేతులు కట్టేసి నోటికి కూడా మాట్లాడకుండా ఏమో ఆ ముఖానికి ఇట్లా క్లాత్ కట్టేసి, అంటే ఒక బలి పశువును వధించడానికి ముందు ఏదైతే చేస్తారో అదంతా కూడా అట్టి రీతిగానే ఇస్సాకును కూడా కట్లు కట్టేసి బలి ఇచ్చే దాని మీద, ఆ కట్టెల మీద పరుండబెట్టడం జరుగుతుంది అబ్రహాం. అయితే అక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించినట్లయితే, పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకుకు కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు, ఆ కట్టెల మీద పరుండబెడుతున్నప్పుడు అంతా అర్థమైపోయింది. నేనే బలి పశువును, నా తండ్రి నన్నే దేవునికి బలి ఇస్తున్నాడు అనేది అర్థమయ్యి కొంచెం అక్కడ నుండి పారిపోయే వయసే, తప్పించుకొనవచ్చు ప్రాణభయంతో. కానీ ఇస్సాకు అక్కడ బలి అవ్వబోతున్నాడు అని తెలిసినా తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. అలాగే పరలోకపు తండ్రికి కూడా విధేయుడిగా ఉన్నాడు. తనని బలి ఇస్తున్నారని తెలిసినా, ఒక బలి పశువుని చేస్తున్నారని తెలిసినా ఇస్సాకు ఆ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. తనను తాను తన తండ్రికి అప్పగించేసుకున్నాడు. నా తండ్రి ఏది చేసినా అది మేలు కొరకే చేస్తాడు, కాబట్టి నేను ఈ సమయంలో నా తండ్రికి నన్ను నేను అప్పగించుకోవటమే సరి అయినది అని
ఆ బాలుడుగా ఉన్నటువంటి ఇస్సాకు తన తండ్రికి తనను తాను అప్పగించేసుకున్నాడు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ప్రాణాన్ని కూడా వదిలివేయటానికి ఇష్టపడ్డాడు. అంతగా అబ్రహాముకు ఇస్సాకు విధేయతని కనపరిచాడు. ఇటువైపు పరలోకపు తండ్రికి కూడా ఇస్సాకు విధేయతను కనపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు బలి అవ్వబోతున్నాడని తెలిసిన సమస్తము అక్కడ అర్థమైపోతున్నా ఏమీ మారు మాట్లాడకుండా ఎదురు తిరగకుండా తనను తాను తగ్గించుకొని సంపూర్ణంగా తండ్రికి విధేయత కనపరిచారు. అందుకని ఇస్సాకును యేసుక్రీస్తుతో కూడా పోల్చుతూ ఉంటారు. ఇస్సాకు ఆ రోజున అబ్రహాము బలి ఇస్తున్నప్పుడు ఎలాగైతే ఒక బలి పశులాగా బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అట్టి రీతిగానే ఇస్సాకు కూడా బలవుపోతున్నానని ఎరిగిన మౌనముగా ఉండి తన తండ్రికి అప్పగించుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి పాపముల నిమిత్తమై బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లుగా శిలువ మరణం పొందేంత వరకు ఆయన తండ్రి చిత్తం నెరవేర్చేంత వరకు యేసయ్య సంపూర్ణమైనటువంటి మౌనాన్ని విధేయతను కనపరిచారు. అందుకని ఇస్సాకును యేసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తండ్రి దేవునికి తనను తాను ఎంతగా అప్పగించుకొని విధేయతను చూపెట్టారో ఇస్సాకు కూడా తన తండ్రికి అటు పరలోక దేవునికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకొని విధేయతను చూపాడు. విధేయుడుగా ఇటు తండ్రి దృష్టిలో అటు దేవుని దృష్టిలో గొప్ప చేయబడ్డాడు. అది ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే రెండవ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుని ఎదుట కనపరిచినటువంటి విధేయత ఎటువంటిది, ఏ పరిస్థితులలో అని గనక మనం చూస్తే ఒకసారి గెరారు అనబడేటువంటి ఫిలిస్తీన్ల దేశానికి ఇస్సాకు వెళ్ళినప్పుడు ఆ ఇస్సాకు ఉంటున్నటువంటి ఆ సమయంలో ఆ గెరారు దేశం అంతటా కరువు వచ్చేసింది, క్షామమున్నది. అందుకని ఇస్సాకు గెరారు ప్రాంతం నుండి ఐగుప్తుకి వెళ్ళడానికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో దేవాతి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఐజాక్, ఇస్సాకు, ఈ గెరారు అనే దేశంలో కరువు ఉన్నదని, ఇక్కడ ఫిలిస్తీన్లు అనబడే శత్రువులు ఉన్నారని, ఇక్కడ అనుకూలత లేదని, ఇక్కడ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయని నీవు ఐగుప్తునకు వెళ్ళొద్దు. ఇక్కడ కరువు ఉన్న ఈ ప్రదేశంలోనే నీవు ఉండు. ఈ కరువు ఉన్న ప్రదేశంలోనే నిన్ను ఫలింపచేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాక్య భాగాన్ని ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుంటే అర్థమవుతుంది. ప్రాముఖ్యంగా 4వ వచనం చూసినట్లయితే 3వ వచనం నుండి అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పెను. హల్లెలూయా. ఇస్సాకు, ఇక్కడ కరువుందని ఐగుప్తుకి వెళతావేమో, వెళ్ళొద్దు. ఇక్కడ నీకు అనుకూలత లేకపోయినా కరువున్నా ఇక్కడే ఉండటము నా చిత్తం అని దేవుడు ఇస్సాకుకు ఆజ్ఞాపించారు, మాట సెలవిచ్చారు. ఇక్కడే గనక నువ్వు ఉంటే, నా మాట యందు విశ్వాసం ఉంచితే,
నా చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఈ ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపినట్లయితే నేను నిన్ను ఇక్కడనే ఆశీర్వదిస్తాను, నిన్ను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానం చేశారు. అయితే ఆ సమయంలో కరువు ఉంది, దేవుని మాటలేమో చూస్తేనేమో నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇస్సాకు ప్రవర్తించాలా వెళ్ళిపోలేదు. దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చారో, ఏది నా చిత్తం అని దేవుడు తెలియపరిచారో ఆ దేవుని చిత్తానికి తనను తాను సంపూర్ణముగా సమర్పించుకొని విధేయత చూపారు. అక్కడున్న పరిస్థితులను చూడలేదు, అక్కడ కరువును ప్రతికూలమైన పరిస్థితులను చూడలేదు. అతను కేవలము దేవుని చిత్తం ఎరిగినవాడై, దేవుని చిత్తం తెలియపరచబడినప్పుడు ఆ దేవుని చిత్తానికి సంపూర్ణముగా తనను తాను అప్పగించుకొని దేవుని ఎదుట విధేయతను కనపరిచినప్పుడు ఆ కరువు కలిగినటువంటి దేశంలోనే ఇస్సాకును నూరంతలుగా ఫలింపచేసినట్లుగా, తనని ఎంతగానో అభివృద్ధిపరచి గొప్ప చేసినట్లుగా, ఆ శత్రుల దేశంలోనే శత్రుల మధ్యనే గొప్ప చేసినట్లుగా, శత్రులే ఆశ్చర్యపడేటంతగా, శత్రులే ఇస్సాకుకు భయపడేటంతగా దేవుడు శత్రుల మధ్య నూరంతలుగా అభివృద్ధిపరిచి ఫలింప చేసినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడలారా, ఆదికాండము 26వ అధ్యాయము మనం చూసినట్లయితే 12-13 వచనాల్లో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ దేశమందు విత్తనం వేసి నూరంతల ఫలము పొందింది? ఏ దేశమందు ఇస్సాకు ఆశీర్వదించబడి దేవుని చేత గొప్ప చేయబడ్డాడు? ఆ ప్రారంభంలో గెరారు అనే దేశంలో కరువు ఉన్నదే, దేవుడు అక్కడే ఉండమన్నాడే. ఆ దేశంలోనే, ఆ కరువు ఉన్న ప్రాంతంలోనే దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆ కరువు ఉన్న ప్రదేశంలోనే దేవుడు ఇస్సాకును గొప్ప చేసినట్లుగా, హెచ్చించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఇంకా అదే 26వ అధ్యాయము ఆదికాండము 28-30 వచనాల్లో చూస్తే, శత్రువులు అంటున్నారు ప్రారంభంలో, మా దేశంలో నువ్వు ఉండొద్దు, మాకంటే నీవే ఆశీర్వదించబడుతున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపోని తరిమి వెళ్ళిపోమని చెప్పినటువంటి శత్రువులు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించట చూసి భయపడిపోయి ఇస్సాకు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను అన్నారు. తర్వాత నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనిరి. శత్రులు గమనించారు, దేవుని తోడు ఇస్సాకు కొన్నదని, దేవుని వలననే ఇస్సాకు ఆశీర్వదించబడుతున్నాడని శత్రువులకి అర్థమైంది. శత్రువులకు భయం వేసింది. వెళ్ళిపోమ్మని తరిమినటువంటి శత్రువులే ఇస్సాకు దగ్గరకు వచ్చి మా యొద్దనే ఉండు అని ప్రాధేయపడుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు గనక దేవుని చిత్తానికి సమర్పించుకుంటే, ప్రస్తుతము దేవుని చిత్తం నీకు తెలియపరచబడినప్పుడు కరువు కాటకంగా, లేమిగా, ప్రతికూలమైన పరిస్థితులుగా ఉన్నను, ఆ సమయంలో కూడా దేవుడు నీతో చెప్పినట్లుగా గనక చేసి విధేయత చూపితే, సంపూర్ణ విధేయతను దేవుని ఎడలను కనపరిస్తే, ఇదిగో ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా ఆ ప్రతికూలమైన పరిస్థితులలోనే నిన్ను హెచ్చించి ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు నేను ప్రకటించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటి వరకు దేవుడు నా చిత్తానికి నిన్ను అప్పగించుకున్నప్పుడు, ఆయన చిత్తానికి నిన్ను అప్పగించుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అనేక మంది శత్రువులయ్యి నిన్ను అనుమానిస్తూ, అవమానిస్తూ, దూషిస్తూ ఉన్నారేమో, నిన్ను లెక్క చేయటం లేదేమో, శత్రువులాగా నిన్ను తరుముతూ ఉన్నారేమో. ఇదిగో ఇక్కడ ఇస్సాకుని ఒంటరివాడిని చేసినట్లుగా
నిన్ను కూడా ఒంటరి వ్యక్తిని చేసేసారేమో, ఎవరు లెక్క చేయని స్థితిలో ఉన్నావేమో, అందరూ తృణీకరిస్తున్నావేమో దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నందుకు. నీవు, నీ కుటుంబము, నీ పరిస్థితి ఇప్పుడు అంత అనుకూలంగా లేకపోవటం చేత నువ్వు హేళనకరమైన స్థితిలో ఉన్నావేమో. అయితే దేవుని చిత్తానికి నువ్వు సమర్పించుకొనినందున, విధేయత చూపుతున్నందున, అదే ప్రజల మధ్య, అదే శత్రుల మధ్య ఎవరెవరి చేత నువ్వు తరుమబడుతూ తృణీకరించబడుతున్నావో ఆ జనులందరి ఎదుట నిన్ను నూరంతలుగా ఫలింపచేయబోతున్నాడు. వారి మధ్యనే నిన్ను హెచ్చించబోతున్నాడు, వారి మధ్యనే నిన్ను ఘనపరచబోతున్నాడు, వారి మధ్యనే నిన్ను మిక్కిలి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబోతున్నాడు. వాళ్ళే ఒకరోజు వచ్చి అంటారు ఇస్సాకుతో అన్నట్లుగా, దేవుడే నిన్ను ఆశీర్వదించారు. దేవుడు నీకు తోడుగా ఉండటము, దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందుకొనటము మా కళ్ళారా మేము చూస్తున్నాం. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండు, నీవు మాతోనే ఉంటేనే మాకు కూడా ఆశీర్వాదము అని శత్రువులే ఇస్సాకు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతున్నారు. ఈరోజు శత్రువులుగా ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి బ్రతిమలాడతారు. మాతో మాట్లాడు, మా గురించి ప్రార్థన చెయ్యి, మాకు దేవుని వాక్యాన్ని ప్రకటించు, మాకు నీ సహాయం కావాలి, నీవు అడిగి పెడితేనే మాకు ఆశీర్వాదము అనేటంతగా దేవుడు నీవున్న ప్రాంతంలో ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నా, ఇప్పుడు హేళనకరమైనదిగా ఉన్నా, ఇప్పుడు దిక్కుతోచినదిగా ఒంటరిగా ఉన్నా దేవుడు హెచ్చించబోతున్నాడు. అదే జనుల మధ్య, అదే ప్రాంతంలో కల్లారా అందరూ చూడబోతున్నారు. ఆ శుభవార్తను నువ్వు వింటావు. దేవుడిచ్చే ఘనతను కల్లారా వాళ్ళు చూస్తారు, నువ్వు చూస్తావు. ఖచ్చితంగా దేవుడు హెచ్చించిన రీతిని బట్టి నువ్వు నూరార దేవుని స్తుతిస్తూ సాక్షిగా ఉంటావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి తన సంపూర్ణ విధేయత చూపడం ద్వారా భూలోకంలోను పరలోకంలోను ఎంతగానో అధికారము కలిగినటువంటి యేసుక్రీస్తుగా హెచ్చించబడ్డాడు తండ్రి అయిన దేవుని చేత. అలాగే ఏది చేసినా యేసు నామములోనే చెయ్యాలి, అంతేకాదు నిత్య రాజ్యంలో ప్రవేశించాలన్న ఆ మార్గం యేసుక్రీస్తే అనేటట్టుగా దేవాతి దేవుడు యేసు నామాన్ని కనపరిచారు. ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లుగా, ప్రతి నాలుక యేసు నామమును ఉచ్చరించినట్లుగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును కనపరిచారు. అలాగే ఇస్సాకు కూడా తాను బలి అవ్వబోతున్నాడని తెలిసిన ఇటు తండ్రికి అటు దేవునికి సంపూర్ణమైన విధేయతని కనపరిచారు. అలాగే ఆ కరువు ఉన్నటువంటి గెరారు ప్రాంతంలో అక్కడ బాధ ఉన్న, కరువు ఉన్న, ఇబ్బంది ఉన్న దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయుట ద్వారా అదే ప్రతికూలమైన పరిస్థితులలో, అదే శత్రు దేశంలో, అదే కరువు ఉన్న ప్రాంతంలో నూరంతలుగా ఫలింపచేసి శత్రులందరి చేత మన్ననలను పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎదట మనము గనక విధేయులముగా ఉన్నట్లయితే, దేవుని చిత్తానికి మనలను మనము మన జీవితాలను సమర్పించుకుంటే దాని నుండి దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క హెచ్చింపును, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవుని యొద్ద ఉండే ఆశీర్వాదాలను ఎవ్వరు కూడా చెరపలేరు, దొంగిలించలేరు. అలాగే ఈ విధేయత అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా వంటి తెగుళ్ళ నుంచి కూడా రక్షిస్తుంది, కాపాడుతుంది. ఎందుకంటే దేవుని ఎదుట విధేయులుగా ఉన్నవారంటే దేవునికి ఇష్టం. ఆయనకి ఇష్టలైనటువంటి వారిని ఎప్పుడు కూడా ఆయన ఉగ్రతకు కానీ అపాయానికి కీడు కానీ అప్పగించరు, అనుమతి ఇవ్వరు, అధికారం ఇవ్వరు. ఎప్పుడు కూడా ఇస్సాకు కరువులో శత్రుల మధ్య ఉన్నను ఆ కరువు కానీ ఆ శత్రువులు కానీ ఇస్సాకు మీద అధికారం చెలాయించాలని చూసిన
దేవుడు వారికి అనుమతించలేదు. అందరూ కరువును అనుభవించారు, కానీ ఇస్సాకు మాత్రం సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా అనుభవించాడు. ఈ రోజున ఈ కరోనా వంటి విజృంభణ, తెగులు, మరణ భయం లోకంలో వెంటాడుతున్నా, ఈ ఉగ్రత లోకమంతటా దేవుని చేత కుమ్మరించబడుతున్నా, నీవు గనక దేవుని ఎదుట సంపూర్ణమైన విధేయతని కనపరిచిన వ్యక్తిగా ఉంటే, ఈ ఉగ్రత అయినా, రాబోవు ఉగ్రతలైనా, ఏ తెగుళ్ళు అయినా నిన్నేమి చేయలేవు, నీ కుటుంబాన్ని ఏమి చేయలేవు, నువ్వు చేస్తున్న పరిచర్యను కదిలించలేవు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లోనే, ఈ తెగులు ఉన్నటువంటి ఈ శ్రమ కాలాలలోనే దేవుడు నిన్ను బహు బలముగా వాడుకుంటారు. నీ కుటుంబాన్ని హెచ్చిస్తారు, ఘనపరుస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు నీతో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అట్టి కృప, అట్టి సంపూర్ణమైన విధేయత వింటున్న మనందరము కనపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. మీ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీకు, నీ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొని విధేయులుగా ఉన్నట్లుగా మీరే సహాయం చేసి, ఈ వాక్యము ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క కృపా సమాధానములు మీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధాత్మనందరి సన్నిధి, సహవాసము ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకి మీరు చేర్చిన దేవుని పరిచర్యకు తోడై ఉండునుగాక. ఆమేన్.